తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక్క ఉద్యమ కేసైనా ఉందా? నాపై వందల కేసులు ఉన్నాయని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 2009లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకుందని, దీంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని గుర్తు చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివస్ లో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తెలంగాణ ఉద్యమం కేసులు లేవని, కానీ ఓటుకు నోటు కేసు మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి రేవంత్ రెడ్డి తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తారా అని మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిపై మరకలు వెంటాడుతూనే ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడన్నారు. దుబ్బాక, గజ్వేల్లోనూ దీక్ష చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఈయన ఒకనాడు జై తెలంగాణ అన్నాడా? రాజీనామా పెట్టిండా? ఏమైనా ఒక్క కేసు ఉన్నది ఆయన మీద? కేసీఆర్ మీదనో, నా మీదనో, మా ప్రభాకర్ అన్న మీదనో, మా చచ్చిపోయిన లింగన్న మీదనో అసలు ఎన్ని కేసులు? 350 400 పోలీస్ స్టేషన్ల కేసులు ఉంటుండే మా మీద. ఎన్ని రైల్వే కేసు, ఈ కేసు, ఆ కేసు. మీలో కూడా చాలా మంది మీద 10 కేసులు 20 కేసులు అయిన వాళ్ళే మీరందరూ కూడా. ఈడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసు అయిన వాళ్ళమే. ఈ రేవంత్ రెడ్డి అంటే ఏమన్నా జై తెలంగాణ అన్నాడా? ఒక్క కేసు అయిందా? ఒకనాడు రాజీనామా పెట్టిండా? ఒక్కనాడు అమరుల దగ్గరికి పోయి 4 పూలు పెట్టి అమరులకు జోహార్ అన్నాడా ఈ మనిషి? ఓ పూలు పెట్టినోడు కాదు, ఓ జై తెలంగాణ అన్నోడు కాదు, ఓ రాజీనామా చేసినోడు కాదు. ఈయన కూడా ఇవాళ పెద్దగా మాటలు మాట్లాడబట్టే కేసు అయింది. ఓటుకు నోటు కేసు అయింది, దొంగ కేసు అయింది, తెలంగాణ ఉద్యమ కేసు లేదు. అయితే ఈయన అంటాడు, ఇంకా ఈయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. ఏం చేస్తావు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే? నవంబర్ 29 అలుగునూరు చౌరస్తా కరీంనగర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? ఖమ్మం జైల్లో కేసీఆర్ ను 3 రోజులు పెట్టిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావు? అసలు ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటూ జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించి ప్రమాణ స్వీకారం చేసిన ఆనవాళ్లను చరిత్రను మలిపేస్తావా? ఏం మలుపుతావు నువ్వు?